తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పథకానికి సంబంధించి అంటే పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి. సో మనకు 4,000, 6,000 రూపాయల పెన్షన్ల పంపిణీ అనేది ఎప్పటి నుంచో మనకు ప్రారంభం కాబోతుందో తెలియజేశారు. అలాగే వీటితో పాటుగా పెన్షన్లు మనకు ఈ యొక్క ప్రస్తుతం ఇచ్చినటువంటి పెన్షన్లు అనేది మనకు ఎప్పటి వరకు ఇవ్వనున్నారు, కంప్లీట్ వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 6 గ్యారంటీ పథకాలలో ఒక భాగమైనటువంటి చేయూత పథకం అనగా మనకు ఇది పెన్షన్ల పథకం అన్నమాట. సో ఈ ప్రస్తుతం ఇస్తున్నటువంటి యొక్క పెన్షన్లన్నింటినీ కూడా పెంచి ఎవరైతే వృద్ధాప్య, వితంతువు, అలాగే ఒంటరి మహిళ మనకు వీళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి. ఇకపోతే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికి కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అయితే ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లో భాగంగా సదరం సర్టిఫికేట్లో మనకు డిజబిలిటీ అనేది మాత్రం ఖచ్చితంగా 70% పైన ఉన్నటువంటి వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అయితే ఇందులో మనకు ఈ యొక్క పెన్షన్దారులతో పాటుగా ప్రస్తుతం మనకు ఒకేసారి ఈ యొక్క పెన్షన్ అంటే పెన్షన్ అమౌంట్ అంతా కూడా పెంచుతారా, లేదంటే క్రమక్రమంగా మనకు ఒక 500 రూపాయలు, 250 రూపాయలు ఈ చొప్పున మనకు పెంచుకుంటూ 6,000 రూపాయలు, 4,000 రూపాయలు చేస్తారా అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ మనకు మొత్తం మీద ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా ఈ నెలాఖరికంతా కూడా అయితే పంపిణీ చేసేదానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పంచుతున్నటువంటి ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే మనకు పెన్షన్లు అంటూ మనకు పంపిణీ చేశారో అదే విధంగా అయితే అదే అమౌంట్ అయితే ప్రస్తుతం అయితే పంపిణీ చేస్తున్నారు. తాజాగా మనకు ఈ యొక్క ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో పెన్షన్దారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. త్వరలో వీళ్ళందరూ కూడా అయితే పెన్షన్లు పెరుగుతాయని. అలాగే మనకు ఈసారి పెన్షన్లు మనకు ఎన్ని రకాలుగా చూసుకున్నట్లయితే మనకు వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, జీవన భృతి, ఒంటరి మహిళలకు జీవన భృతి, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదారులు, జీవన భృతి, ఈ విధంగా మనకు దాదాపుగా 10 రకాల పెన్షన్లు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందండి. వీటితో పాటుగా మనకు ఈ యొక్క హ్యాండిక్యాప్స్తో కూడా కలిపితే మనకు 11 రకాల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుందండి. ఈ యొక్క పెన్షన్ అన్నిటికి సంబంధించి ఎవరైతే పాతగా అంటే మీరు ఇప్పటికే పెన్షన్దారులు అయితే మీరు తీసుకున్నటువంటి వారైతే మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొత్త వారు ఎవరైనా కనుకైతే మాత్రం ఖచ్చితంగా మీకు మొన్న రీసెంట్లీ ఇచ్చినటువంటి అభయహస్తం అనగా ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చారు కదా, సో దాంట్లో అయితే మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది మీరు జత చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. ఎవరైతే దివ్యాంగులు అనగా హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే కూడా ఆ యొక్క అప్లికేషన్కి అనేది మీరు అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి ఇప్పుడే మీకు ఎవరైనా సరే డిజబిలిటీ కలిగి ఉన్న ఒంటరి మహిళలు ఉన్నా సరే మీకు ఏజ్ లిమిట్ అయితే లేదండి. మీరు 35 కానీ మీరు 30 సంవత్సరాలైనా కానీ ఒంటరి మహిళలు కావచ్చు, అలాగే మీకు హ్యాండిక్యాప్స్ కానీ కావచ్చు, మీకు ఈజీగా అయితే మీరు పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండదు. అలాగే మిగిలిన వారికి వృద్ధా పెన్షన్లు కానీ వీళ్ళకైతే కొంచెం ఏజ్ అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్